This is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. ఏదైనా సవ్యంగా అర్థం కావాలంటే అంచెలంచెలుగా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటేనే అవగతమవుతుంది. మరలా మనకు హితబోధ చేయటానికి ఉదాత్త భావాలను వ్యాప్తి చేయగల సామాజిక స్పృహ ఉన్న ఒక సాత్వికుడు ఉండాలి. హితబోధ అంటేనే హితవు కోరి చేసే బోధ కదా. ఈ బోధకు కేవలం జ్ఞానం ఒక్కటి ఉంటే సరిపోదు. అట్టి జ్ఞానాన్ని సమకాలీనతకు జోడించి కాస్త అటు ఇటు కాకుండా సమతుల్యతతో ఆవిష్కరించగలగాలి. జ్యోతిష్యం అర్థం కావాలంటే శాస్త్రంలో చెప్పబడిన గణిత ఫలిత ప్రామాణిక పాఠ్యాంశాలు చదివితే సరిపోదు. భూత భవిష్యత్తు వర్తమానాలు మనోవీక్షణ ద్వారా సంచరిస్తూ అధ్యయనం చెయ్యాలి. అంతో ఎంతో ఎంతో కొంత ఖగోళ విజ్ఞానం తెలిసి ఉండాలి. సృష్టి గురించి కనీసం ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే వారి విశేషణాల గురించి తెలుసుకోవాలి. ఆ మాటకు వస్తే నరుడితో సహా ఈ భూమి మీద ఉన్న సమస్త జీవుల గురించి వృక్షాల గురించి మనమంతా వాటి వాటి విశేషణాల ద్వారానే అర్థం చేసుకుంటాం. మరి మాయ గురించి అర్థం చేసుకోకుండా రాహువు గురించి రాహు మాయ గురించి ఎలా అర్థం చేసుకోగలం? రాహువు మరియు మరొక సగభాగమైన కేతువు గురించి సవివరంగా అర్థం కాకుండా జ్యోతిష్యం మాత్రం ఎలా అర్థం చేసుకోగలం? అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమవటమే సృష్టి. అవ్యక్తం అంటే ఇది వ్యక్తీకరింపబడని స్థూల రూపంలో కంటికి కనిపించనిదని మీకు అర్థమైంది. అంటే వ్యవహార జ్ఞానానికి అందనిదని స్పష్టమైంది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే మీరు పలు చోట్ల వృక్షాలను చూస్తున్నారు. స్థూల రూపంలో అవి వ్యక్తీకరింపబడ్డాక వాటి ఉనికి మీరు జ్ఞానేంద్రియమైన కంటి ద్వారా చూడగలుగుతున్నారు. కానీ ఆ వృక్షం వ్యక్తం కాకముందు కూడా అది బీజ రూపంలో అవ్యక్తంగా ఉంది. ఇదే విధంగా మనం వ్యక్త రూపంలో ఈనాడు చూసే సమస్తము అవ్యక్త రూపంలో ఎప్పుడో ఉన్నాయి. అంటే వ్యవహార జ్ఞానానికి అందుబాటులోకి వచ్చాక మాత్రమే వాటి ఉనికి, గుణగణాలు, పేర్లు వ్యాప్తిలోకి వస్తాయి. ఈ సృష్టిలోని అన్ని రకాల శక్తులకు, అన్ని రూపాల శక్తులకు మూలాధారం కారణ అవస్థగా శాస్త్రం పేర్కొంది. ఈ కారణ అవస్థనే మాయ అంటారు. అంటే బీజ రూపంలో అవ్యక్తంగా ఉన్నదే మాయ. మాయకు ఉన్న ప్రధాన లక్షణం నిరంతరం మార్పు చెందటం, వ్యక్తమవటం, అదేవిధంగా వ్యక్తమైన వస్తు ప్రపంచం నశించి మరలా అవ్యక్తంగా మారిపోవటం. ఇప్పుడు ఈ చిన్న వీడియోలో అన్నీ చెప్పటం కుదరదు కావున ప్రధాన విషయాలు మాట్లాడుకుందాం. మొత్తం మీద మనందరికీ అర్థం కావలసిన మూలాంశం ఏమంటే ఆది అంతం లేనిదే చైతన్యం మరియు మాయ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఈ మార్గాన్ని కాంతి వృత్తం అంటారు. తదనుగుణంగా రాత్రి పగలు ఏర్పడుతున్నాయని ఖగోళ విజ్ఞానం. అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏర్పడు చంద్రకక్ష సదరు కాంతి వృత్తమును ఖండించు రెండు బిందువులనే రాహుకేతువులుగా చెప్పబడ్డాయి. కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్న నిర్గుణాకార చైతన్యం గురించి, మాయకు కారకత్వం వహిస్తున్న రాహుకేతువుల గురించి మనం ఇంకా తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఈ విశ్వంలో ఉన్న సమస్తము నవగ్రహాల కారకత్వాలుగా విభజించి సవిస్తరంగా వివరించింది జ్యోతిష శాస్త్రం. అశ్విని మొదలైన 27 నక్షత్రాల గురించి సమగ్ర వివరణ, అంటే వాటి పాద విభజన, వాటి నవాంశాధిపతులు, రాశ్యాధిపతులు, నక్షత్ర గుర్తులు, వాటి అధిదేవతలు, నక్షత్రాలకు చెందిన 108 పాదాలతో ఏర్పడిన 360 డిగ్రీల రాశిచక్రం, మరల అందు మేషాది 12 రాసుల గురించి సవిస్తరంగా చెప్పబడిన జ్యోతిష్యమే ఈనాడు మనందరికీ ఆధారం. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం మహర్షులు మనకు అందించిన జ్యోతిష గ్రంథాలలో
ఈనాడు మనం చూస్తున్న గ్రహ కలయికలు, వివిధ భావాలలో వాటి సంచారము వివరించి చెప్పగల అవకాశం లేదు. కావున ఫలిత జ్యోతిష్యం ఏ తరంలోనైనా అప్పటి ఔత్సాహిక జ్యోతిష్కులు పరిశోధన అధ్యయనాలతో జీవితాంతం కసరత్తు చేయవలసిందే. మనకు రవి ఆత్మకారకుడని, చంద్రుడు మనఃకారకుడని తెలుసు. అదేవిధంగా కుజ, బుధ, గురు, శుక్ర, శని 5 తారాగ్రహాల గురించి, వీటి కారకత్వాల గురించి కూడా తెలుసు. కానీ రాహుకేతువుల గురించి తెలియవలసింది చాలా ఉంది. మన సౌలభ్యం కోసం ఈ వీడియోను రాహుమాయగా పదప్రయోగం చేసినప్పటికీ రాహుకేతువులను ఎప్పుడైనా సంయుక్తంగానే పరిశీలించాలి. మనకు జ్యోతిష్య గ్రంథాలలో వక్రించిన గ్రహాలు పూర్వజన్మ కర్మలు, తదనుగుణంగా వెంట తెచ్చుకున్న పలు అంశాలను తెలియజేస్తాయని చెబుతుంటారు. ఆ విధంగా చూసినప్పుడు నిరంతరం వక్రగమనంలో సంచరించే రాహుకేతువులు గత జన్మ వాసనలు నిర్బంధంగా ప్రతిఫలిస్తాయని మనం నిర్ధారించుకోవచ్చును. కేతువు గత జన్మకు, రాహు వర్తమాన భవిష్యత్తులకు సంకేతాలని మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఎవరి జాతకంలోనైనా రాహుకేతువులే కీలకమని నికర సారాంశం. రాహుకేతువులకు గురుగ్రహానికి ఉన్నట్లే 5, 7, 9 ప్రత్యేక దృష్టులుంటాయని విశ్వసనీయమైన సమాచారం. అంటే ఎవరి జాతకంలోనైనా రాశి చక్రంలోని 6 భావాలను ఈ రాహుకేతువులు ప్రభావితం చేస్తున్నట్లే కదా. రాహుకేతువులు తాము ఉన్న 2 స్థానాలు ప్లస్ తాము చూస్తున్న స్థానాలు మరో 4 వెరసి 6 భావాల మీద ఛాయాగ్రహాలైన రాహుకేతువుల ప్రభావం ఉన్నట్లే కదా. ఒకవేళ ఈ 6 భావాలలోనే మిగిలిన 7 గ్రహాలు ఉన్నట్లయితే మొత్తం జీవితం రాహుకేతు ప్రభావంగా పేర్కొనాలి. రాహుకేతువులను సంయుక్తంగా పరిశీలించాలనే విషయాన్ని ధృవపరుస్తూ శాస్త్రం రాహుకేతువులకు విడివిడిగా కారకత్వాలు చెప్పినందున మనం రాహువును విడిగానే పరిశీలిద్దాం. ఇటీవల కాలంలో రాహు ప్రభావ జాతకులు ఎక్కువ మంది తారసపడుతున్నందున మరొక్క పర్యాయం రాహువు గురించి గుర్తు చేయాలని అనిపించింది. పైగా ప్రస్తుతం రాహుదశ, కేతుదశ నడుస్తున్నవారు అనేకులు. అందరి ఆశ ఒక్కటే, తాము బాగుండాలని, తమ భవిష్యత్తు బాగుండాలని, మరీ ముఖ్యంగా ప్రాపంచిక సౌఖ్యాలైన ధన, కనక, వస్తువాహన, గృహ, వస్త్రాభరణ, భూలాభాలు ఇంకా అనేక సుఖ సౌఖ్యాలతో విలాసవంతంగా జీవించాలని అందరూ ఉబలాట పడుతున్నారు. అందువలన అనతి కాలంలో అందలం ఎక్కించే రాహు గురించి చెప్పాలనే ఆకాంక్షతో చేసినదే రాహుమాయ వీడియో. రాహు ప్రభావం వలన ఎంతో మంది సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి నైతిక విలువలకు తిలోదకాలిచ్చి తమ స్వార్థ బుద్ధితో ఎంతకైనా తెగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటి జాతకులు ఒకప్పుడు తక్కువగా ఉండేవారు. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్, సోషల్ మీడియా లాంటి ఆధునిక కమ్యూనికేషన్స్ వ్యవస్థల కారణంగా చెడు చేయడానికి కూడా అలాంటి లక్షణాలున్న మరికొందరి సపోర్టు వీరికి దొరుకుతుంది. ఫలితంగా సమాజంలో వక్రబుద్ధి ఉన్నవారు సహితం తమను తాము సమర్థించుకుంటున్నారు. నిశ్చితార్థంకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక మాట తప్పుతున్న వరుణి వర్గం కారణంగా వధువు వర్గం వారికి డబ్బు, కాలము వృధా అవటమే గాక కుటుంబం యావత్తు మానసిక వేదనకు గురవుతున్నారు. అదేవిధంగా సినిమా షూటింగ్ సమయానికి హాజరు కాకుండా హఠాత్తుగా మాట తప్పి నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న చిన్న హీరో ఉదంతం కూడా ఇలాంటిదే. ఇంకా ఇస్తానన్న టైంకు డబ్బు ఇవ్వకపోవటం, స్థిరాస్తి అగ్రిమెంట్ చేశాక నేను రిజిస్ట్రేషన్ చేయను అని అడ్డం తిరగటం, 4 ఏళ్లు ప్రేమ పేరుతో స్వేచ్ఛగా తిరిగి పెళ్లి విషయం ప్రస్తావించగానే ముఖం చాటేయటం, ఇలా ఒక్కటేమిటి ఎన్నెన్నో ఉదంతాలు. ఇదంతా రాహుగ్రహ ప్రభావమే. తమాషా ఏమిటంటే విద్యార్థులకు ఆదర్శంగా ఉండవలసిన
అధ్యాపక వృత్తిలో ఉన్నవారు సైతం మాట తప్పి తమ వృత్తికే మచ్చ తెస్తున్నారు. ఈ జాడ్యం సమాజంలో అందరికీ విస్తరించితే రాను రాను ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితి దాపురిస్తుంది. సాంఘిక కట్టుబాట్లను ధిక్కరించిన సమాజం అధోగతి పాలవుతుంది. నాకు డబ్బు ఇవ్వవలసి ఉన్న రాహుగ్రహ ప్రభావ జాతకుడు తనను 4 తిట్టినా పర్వాలేదని, డబ్బు మాత్రం ఇవ్వలేనని సిగ్గు వదిలేసి చెప్పాడు. పైగా అతను డబ్బు లేనివాడు కాదు, వేల కోట్ల రూపాయలున్న వ్యక్తి. పైగా 63 సంవత్సరాల వృద్ధుడు. రేపో మాపో అందరం పోవలసిన వారిమే అని తెలిసి కూడా ఇవ్వవలసి ఉన్న వ్యక్తులకు డబ్బులు ఇవ్వటానికి అతనికి ప్రాణం ఒప్పటం లేదు. నేనంటే ఎంతో గౌరవమని, తనను క్షమించమని, పెద్ద మనసుతో ఆశీర్వదించమని సిగ్గు లేకుండా తన డబ్బు పిచ్చి గురించి చెప్పాడు. ఏరు దాటాక తెప్ప తగలేయటం, నమ్మిన వారిని నట్టేటముంచటం, వ్యాపార భాగస్వామికి పంగనామాలు పెట్టడం, అబద్ధాలు, వంచన, దగ, కుట్ర, కుతంత్రం ఇవన్నీ వర్తమాన సమాజంలో ఎక్కువయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తిమింగలాలు కూడా ఈ బాపతే. గుడిలో పూజారి ఒక యువతిని మభ్యపెట్టి అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకోమని అడిగిందని ఆమెను హత్య చేసిన ఉదంతం ఇటీవల హైదరాబాదులో జరిగింది. ఇంతకు ఈ విభాగంలో నేను చెప్పొచ్చేదేమంటే, ఎవరి జీవితం వారిష్టం, కానీ వాటికి తగిన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని, అది మాత్రం తప్పదని తెలియజేస్తున్నాను. రాహు యొక్క కారకత్వాలలో ప్రధానంగా చీకటి, మోసం, అత్యాశ, ధనదాహం, స్త్రీ వ్యామోహం, స్వార్థం, కోపం, తీవ్రమైన క్రోధం, మొండితనం, పరనింద, దోపిడీ, దొంగతనం, అసూయ, అహంకారం, కుతర్కం, కఠినవాక్కు, జోదము, మద్యపానం, వ్యభిచారం, మానభంగం, మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్, దుష్టులతో స్నేహం, అపరిశుభ్రత, అబద్ధం, ఇంద్రజాలం, గారడి, విషం, కుట్ర, దగ, వంచన, భ్రాంతి, దుష్ట స్త్రీ సహవాసం, పీడలు, గాలి, స్వప్నములు మొదలైనవి. రాహుకారకత్వాలలో ప్రధానమైనది మాయ. అబద్ధాలు, మోసము, భ్రాంతి, చీకటి, దురలవాట్లు, విదేశము, విచిత్ర వేషము, అధునాతన పరికరాలు, కమ్యూనికేషన్స్ కు అన్నిటికీ రాహువే కారకుడు. పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవింపజేయగలవాడు. సాహసం, దుర్మార్గం, కుటిలత్వం ఇత్యాది లక్షణాలకు కారకుడు. యోగాన్ని ఇవ్వగలడు, యోగభంగం చేయనుగలడు. రాజ్యాధికారానికి, కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలకు కారకుడు. అధములతో సాంగత్యం కల్పించగలడు. సన్నిహిత్వం, సంకుచితత్వం, స్వార్థం కూడా రాహుకారకత్వాలే. రాసుల లక్షణాలను బట్టి, భావ కారకత్వాలను బట్టి కొత్తగా రూపు మార్చుకొనట్లో పరకాయ ప్రవేశం చేయగలవాడు. అందువల్లనే రాహు ఏమార్చగలడు, ఏమైనా చేయగలడు. ఉన్నత జీవాత్మలకు మహోన్నతంగా సహకరించగలడు. అల్పులకు ఆశ చూపించి అధపాతాళానికి తొక్కివేయగలడు. మద్యం, మత్తు పదార్థాలకు, రహస్య స్థావరాలకు, రహస్య కార్యకలాపాలకు, మంతనాలకు, దుష్ట స్నేహాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు రాహుకారకుడు. అధికార దుర్వినియోగానికి, లంచగొండితనానికి, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు భ్రమింపజేయటానికి, గూఢచర్యానికి, కోర్టు కేసులకు, విషానికి, విష జంతువులకు, విష జ్వరాలకు కారకుడు. గురువుని కూడా ప్రలోభ పెట్టగల ఘనుడు. మేధావులకే మేధావి. సిగ్గు ఎగ్గులు లేనివాడు, సిగ్గులేని పనులు చేయించగలవాడు. హీనమైన పనులు బాహాటంగా చేసి హేళనలను, అవమానాలను లెక్కజేయని టెంపర్తనం రాహుకు గల ప్రత్యేకం. రోగ నిరోధక శక్తి తగ్గించనుగలడు. రోగకారకత్వాలను బలోపేతం చేయనుగలడు. దేన్నైనా త్వరితంగా ఆకలింపు చేసుకుని త్వరితంగా చొచ్చుకొని పోగలడు. జోదానికి, జోదస్థావరాల నిర్వహణకు, క్లబ్బులకు, పబ్బులకు కారకుడు. ఇంకా విదేశీ నివాసానికి రాహువే కారకుడు. వైధవ్యానికి రాహువే కారకుడు. బలాత్కారానికి, భ్రష్టత్వానికి, జారత్వానికి, విధవా స్త్రీలతో కలహాలకు, స్మగ్లింగులకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అపోహలకు, భయాలకు, వెర్రితనానికి రాహువు కారకుడు. రాహువు శనితో సమానుడు, కేతువు కుజునితో సమానుడు అని శాస్త్రవచనం.
రాహుకేతువులు 3, 6, 11 స్థానాలలో ఉన్న ఎడ్ల యోగించుచున్నారు. అంతేగాక స్వతంత్రముగా ఫలితములివ్వకుండా ఎవరితో కలిసి ఉందురో, ఏ గ్రహానికి చెందిన క్షేత్రములో ఉంటారో, ఏ గ్రహాలతో చూడబడతారో వారిలో బలాధిక గ్రహం ఇచ్చు ఫలితములు రాహుకేతువులు ఇవ్వగలరు. అయితే ఏ ఇతర గ్రహ ప్రభావం లేని ఎడ్ల రాహుకేతువులు స్వతంత్రంగా ఫలితములు ఇవ్వగలరు. రాహువు పంచమ స్థానంలో ఉంటే సంతాన దోషం, కానీ 11వ స్థానంలో ఉండి గురుదృష్టి ఉంటే సంతాన యోగం ఉందని శాస్త్రవచనం. రాహువు చంద్రకక్షలో బిందువుగా ఉన్న చంద్రునికి సంబంధించిన గ్రహముగా శాస్త్రం అభివర్ణించింది. అందువలన చంద్రునికి ఉచ్చస్థానమైన వృషభ రాశి రాహువునికి ఉచ్చస్థానంగా నిర్ణయించడం జరిగింది. కర్కాటక రాశి చంద్రునికి షక్షేత్రంగా ఉన్న రాహువునకు మూల త్రికోణం. రాహువుకు సప్తమంలో కేతువుగా ఉన్న వృశ్చికం కేతువుకు ఉచ్చస్థానమవుతుంది. రాహువుకు స్వక్షేత్రం కన్యా రాశి, కేతువుకు మీనం స్వక్షేత్రం. కేతువుకు మూల త్రికోణం ధనుసు రాశి. ఆరుద్ర, స్వాతి, శతభిషం రాహు నక్షత్రాలు. ఈ నక్షత్రాలు వరుసగా మిథునం, తుల, కుంభరాశులలో ఉన్నందున ఈ రాశ్యాధిపతులైన బుధ, శుక్ర, శని గ్రహాలు రాహువుకు మిత్రులుగా భావించాలి. అదే విధంగా అశ్విని, మఖ, మూల, కేతు నక్షత్రాలు. ఈ నక్షత్రాలు మేషం, సింహం, ధనుసు రాశులలో ఉన్నందున ఈ రాశ్యాధిపతులైన కుజ, రవి, గురులు కేతువుకు మిత్రులవుతున్నారు. ఈ విషయాలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పుస్తకాలు పరిశీలించి ఎందరో జ్యోతిష పండితుల పరిచయం వలన తర్జన భర్జనల అనంతరం సహేతుకంగా అనిపించినందువలన ఇక్కడ వెల్లడి చేస్తున్నాను. ఇహలోక విషయాలకు రాహువు కారకుడు. ఆధ్యాత్మిక జ్ఞాన, వైరాగ్య, నైరాస్య విషయాలకు కేతువు కారకుడు. స్వలాభాపేక్ష, భోగలాలస, స్త్రీ సౌఖ్యము, ధనార్జన రాహుకారకత్వాలు కాగా ఉదారత, త్యాగబుద్ధి, పరోపకారం, కరుణ కేతువు యొక్క కారకత్వాలు. తమాషా ఏమంటే కరుణ ఉదాత్తమైన గుణం, జాలి మానసిక దౌర్బల్యం. రెండూ ఒక్కలా కనిపించే సమీప లక్షణాలు. కరుణ కేతువు కారకత్వం మరియు జాలికి శని కారకుడు. రాహు ప్రభావ జాతకులు తెలివిగలవారుగాను, కేతు ప్రభావ జాతకులు ఒకంత అనిశ్చితకి గురి కావటం జగమెరిగిన సత్యం. లగ్నంలో శని రాహువుల కలయిక మంచిది కాదు. శారీరక బాధలు, అనారోగ్యం. 4వ స్థానంలో మాతృభావానికి హాని, 5వ స్థానంలో సంతాన హాని లేదా గర్భస్రావాలు. సప్తమ రాహువు వలన ద్వికళత్రయోగం లేదా ఉన్న కళత్రంతో అశాంతి, విరోధము. భాగ్యభావంలో ఉంటే తండ్రికి ఆపద, పిత్రార్జితం నిలబడదు. నవరత్నాలలో గోమేధికం రాహువుకు చెందిన రత్నం, వైఢూర్యం కేతువుకు చెందిన రత్నం. రాహుకేతువులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన యోగాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. జనబాహుల్యంలో బాగా పాపులర్ అయిన పదం కాలసర్పయోగం. రవిచంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని మొత్తం 7 గ్రహాలు రాహుకేతువుల మధ్య స్థితి నొందిన ఎడ్ల దీనిని కాలసర్పయోగంగా భావిస్తున్నారు. ఇది ఒక దురదృష్ట యోగంగా భావించి చెడు ఫలితాలుంటాయని అనేక మంది భయపడుతున్నారు. కానీ రాహుకేతువులు కేంద్రాలలో ఉన్న ఎడ్ల కాలసర్పయోగ చెడు ఫలితాలు ఉండవు. అంతేగాక జాతక చక్రంలో ఇతర గ్రహాలు బలంగా ఉన్న ఎడ్ల లేదా కొన్ని శుభయోగాలున్న ఎడ్ల కాలసర్పదోష ప్రభావ కారణంగా చెడు ఫలితాలు ఉండవు. కాలసర్పదోష ప్రభావ కారణంగా జీవితంలో జరగవలసిన శుభకార్యాలు సకాలంలో జరగవు. అంతేగాని ఘోరమైన దుస్సంఘటనలు ఏమీ ఊహించనవసరం లేదు. ఒక విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాంతంలోని భూమిలో నీరు 50 అడుగుల లోతులో పడితే మరొక ప్రాంతంలోని భూమిలో 1050 అడుగుల వరకు వెళ్లవలసి ఉంటుంది. అది వ్యత్యాసం. అంటే మరింత ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆలస్యం, ఎక్కువ ప్రయత్న ఆవశ్యకత కాలసర్పదోష ఫలితాలు. ఇంతే, ఇంతకు మించి ఘోరంగా ఊహించనవసరం లేదు. రాహు 6వ స్థానంలో ఉండి గురువు 1, 2, 4, 5, 7, 9, 10 స్థానాలలో ఉంటే అష్టలక్ష్మి యోగమని శాస్త్రవచనం. రాహువు చంద్రునితో కలిసి లగ్నంలో ఉండి పంచమం లేదా భాగ్య కోణాలలో అంటే 5, 9 స్థానాలలో కుజశనులుంటే పిశాచ యోగమని శాస్త్రవచనం. ఇట్టి జాతకులు చిత్తభ్రాంతికి లోనవుతారు. ఉన్మాదం, పిచ్చి, దిగులు మొదలైన బుద్ధి
బుద్ధిమాంద్య లక్షణాలతో అవస్థపడుతుంటారు. జాతక చక్రంలో గురు రాహువులు కలిసి ఏ స్థానమందు ఉన్నను ఇష్టి స్థితిని గురుచండాల యోగంగా శాస్త్రం చెబుతుంది. సింపుల్ గా చెప్పాలంటే చెడుకు బలమెక్కువని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. కావున రాహుబలం కారణంగా గురు కారకత్వాలు బలహీనమయ్యి ఇట్టి జాతకులు దైవాన్ని ఆచారాలను అంతగా విశ్వసించరు. కానీ గురుకేతువుల కలయిక మంచిదే. ఇప్పుడు సర్పశాప యోగం గురించి మాట్లాడుకుందాం. రాహువు కుజక్షేత్రాలైన మేష వృశ్చికాలలో ఉండగా అది జన్మలగ్నాత్తు పంచమ స్థానమైనచో ఇట్టి స్థితిని సర్పశాప యోగం అంటారు. అంతేగాక రాహువు పంచమాధిపతితో కలిసి ఉన్నను లేదా పంచమ స్థానంలో ఉన్న రాహుపై కుజ దృష్టి ఉన్న ఎడ్ల ఇది కూడా సర్పశాప యోగంగా శాస్త్రం చెబుతుంది. ఈ యోగం సంతాన సాఫల్యతకు అవరోధంగా భావించాలి. పూర్వకాలంలో రాజులుండేవారు, రాజ్యాలుండేవి. ఇప్పుడంతా ప్రజా పరిపాలన. అందువలన ప్రభువులను ప్రజలే ఎన్నుకుంటారు. ఈ కారణంగా ఇప్పటి పరిస్థితుల్లో రవి, గురు, చంద్ర, శుక్ర, శని గ్రహాలేగాక రాహు కూడా రాజకీయ పదవీ యోగం ఇవ్వటంలో ప్రాధాన్యత సంతరించుకున్నాడు. అబద్ధాలు, వంచన, మభ్యపెట్టడం, మాయమాటలు, కుయుక్తులు రాహుకారకత్వాలు కావున రాహు ప్రభావంతో పదవులను అలంకరించిన కొందరు నాయకులలో ఈ లక్షణాలు మనం నిత్యం బాహాటంగా గమనించవచ్చును. లగ్నంలో రాహు ఉంటే జాతకులకు పట్టుదల, కార్యసాధన ఉంటుంది. ఏదో ఒక కారణంగా అనారోగ్యం, అసాధారణ వ్యక్తులుగా కనిపిస్తారు. వైవాహిక జీవితంలో కొంత అపశృతి ఉంటుంది. రెండవ స్థానంలో రాహు ఉంటే వాక్కు పరుషంగా, నిర్లక్ష్యంగా ఉంటుంది. చిరాగ్గా ఉంటారు. శుభగ్రహ దృష్టి ఉంటే ధనాదాయం బాగుంటుంది. తృతీయంలో రాహు ఉంటే లౌక్యం మరియు క్రయ విక్రయాలలో నేర్పు, మెళకువ ఉంటాయి. ఇది విక్రమస్థానం కావున రాహువుకు ఇది మరింత శక్తివంతమైనది. మొండివాడు రాజు కంటే బలవంతుడని లోకోక్తి ఏనాటి నుండో ఉంది. రాహువు మొండివాడు కావున విక్రమ భావంలో మరింత బలంగా ఉంటాడు. లగ్నం నుండి 4వ స్థానంలో రాహువు ఉంటే స్నేహితులు తక్కువ, సుఖము తక్కువే. ప్రవర్తన ఆక్షేపణీయంగా ఉంటుంది. మోసపూరితమైన మనస్సు. కేంద్రంలో పాపగ్రహాలు యోగించగలవు కావున స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కోట్లు కూడబెడతారు. పంచమ భావంలో రాహువు వలన తెలివితేటలు ఎక్కువ, బుద్ధి పాదరసంలా పరిగెడుతుంది. లైంగిక వాంఛ అధికం, సంతానం తక్కువ. స్త్రీలకైతే గర్భస్రావాలు ఉంటాయి. 6వ స్థానం రాహువుకు మంచిదే. రోగ, రుణ, శత్రువులు ఉండరు. అంటే రోగం వస్తే తొందరగా కోలుకుంటారు. అప్పులుంటే నిర్ణీత వ్యవధి కంటే తక్కువ కాలంలోనే తీర్చగలుగుతారు. శత్రువులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జాతకులను ఏమీ చేయలేరు. 3, 6, 11 స్థానాల మూడింటిలో కూడా రాహు ఉండదగిన శ్రేష్టమైన స్థానం 6వ స్థానమే. సప్తమ స్థానం అంటే 7వ స్థానం. ఇది కళత్ర స్థానం కూడా, అంటే జీవిత భాగస్వామి గురించి తెలియజేసే స్థానం. ఇక్కడ రాహు ఉంటే పట్టుదల గల జీవిత భాగస్వామి ఉంటారు. సమాజంలో అంటే ఇన్నర్ సర్కిల్స్ లో అల్లరి పాలవుతారు. వ్యాపార వ్యవహారాలలో పేరు ప్రఖ్యాతులుంటాయి. అది వేరే సంగతి. ఇతర కులస్తులతో వివాహ సంబంధమో లేదా వివాహేతర సంబంధమో ఉంటుంది. సహజీవనాలు, తదనుగుణంగా కుటుంబ జీవితంలో ఘర్షణలుంటాయి. భోజన ప్రియులు. మంచి ఖరీదైన విభిన్న వంటకాలతో కూడిన విందు భోజనాన్ని ఇష్టపడతారు. తినటానికే గాక మంచి భోజనం అతిథులకు పెట్టటాన్ని కూడా ఇష్టపడతారు. అష్టమ స్థానంలో రాహు ఉంటే వారసత్వ ఆస్తి, సంపదలు కలిసి వస్తాయి. జీవితంలో ఆకస్మిక సంఘటనలు, తదనుగుణంగా మార్పులు ఉంటాయి. ఇతర శుభగ్రహ దృష్టులు మరియు మంచి యోగాలుంటే మిశ్రమ ఫలితాలుంటాయి. అష్టమ రాహు అంత మంచిది కాదనే చెప్పాలి. భాగ్యస్థానంలో రాహు వలన మీడియేటర్స్ గా, అంబాసిడర్స్ గా రాణించగలరు. మీడియేటర్స్ అంటే ల్యాండ్ బ్రోకర్ల స్థాయి కాదు, అంతకు మించి. ఆవేశం పాలెక్కువ. వాదనలు, వేదనలు, రోదనలు జాస్తి. నైతిక విలువలను పాటించరు. ఆచార సాంప్రదాయాల మీద అనురక్తి ఉండదు. తండ్రితో పడదు. దైవంపై నమ్మకం తక్కువ. గురు దృష్టి వలన మిశ్రమ ఫలితాలుంటాయి. దశమ రాహు వలన రాజకీయ పదవీ యోగం. వందిమాగదులు, భజన పరుల కోసం ఖర్చు చేస్తారు. స్త్రీలోలత, వ్యామోహం ఉంటాయి. అనేక వ్యాపారాలు చేస్తారు, రాణిస్తారు, సంపాదిస్తారు. పాపపుణ్యాల మీమాంస ఉండదు. భయం అంతకన్నా ఉండదు. స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. ఇక లాభస్థానంలో రాహు ఒక యోగమనే చెప్పాలి.
రాహు మేలు చేసే స్థానాలు 3, 6, 11 మాత్రమే. అందువలన 11వ స్థానంలో రాహు వలన ప్రజాదరణ లభిస్తుంది, సంపదలు కూడబెడతారు, విదేశీ విద్య, వ్యాపారాలు, ఉద్యోగాలుంటాయి. రాహుదశ అనుభవానికి వచ్చిన ప్రాయం బట్టి ఇది నిర్ణయింపబడుతుంది. మిత్రులు ఎక్కువ, మిత్రుల వలన ప్రయోజనం పొందగలరు. డబ్బు సులభంగా టెంకాయలోకి నీరు వచ్చినంత చిత్రంగా వస్తుంది. సంతానం తక్కువ. గురు దృష్టి ఉంటే సంతాన యోగం. 11వ భావంలో ఉన్న రాహు దృష్టి 5వ భావంపై ఉన్నందున సంతాన సాఫల్యత తక్కువ. గురు దృష్టి వలన బహుసంతాన యోగం. వ్యయభావంలోని రాహు వలన విదేశీ కంపెనీలతో ఉద్యోగ, వ్యవహార, వ్యాపారాలు, తదనుగుణంగా ధనాదాయం ఉంటుంది. జీవితంలో అభివృద్ధి ఉంటుంది. సహాయపడే స్వభావం ఉంటుంది. ఏది ఏమైనా డబ్బు, పలుకుబడి, పదవి, ఐశ్వర్యం, భూములు, భవంతులు ఎన్ని ఇచ్చినప్పటికీ రాహు పాపగ్రహమనే విషయం సదా స్ఫురణలో ఉండాలి. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వీడో అరుదైన అద్భుతం, మగ సిరిగల నిండు విగ్రహం. వీడుంటే భయం భయపడి పారిపోతుంది దూరం దూరం.